ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. మరొక దినాన ఆయన మీ మాటలు మేము వినడానికి, మీ పాదాల దగ్గర మేము చేరడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి, నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడు మన ఎడల చేస్తూ ఉంటున్న కార్యాలను బట్టి మనం చూడబోతా ఉన్నాం. మనము కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే అక్కడ ఒక మాట మనం చూస్తా ఉన్నాం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చాలా చక్కటి మాట. అడవికి రారాజు, మృగరాజైన సింహము తన యొక్క పిల్లలు ఏ రోజు కూడా మరి పస్తులు ఉండడం గాని, వాటికి ఆకలి కొని లేమి కలిగి ఉండటం గాని చూడం. ఎందుకంటే అడవంతా దానిదే. దేనినైనా చంపుకొని తినచ్చు, దేనినైనా వేటాడి తినేయవచ్చు. కాబట్టి ఒకవేళ అలాంటి సింహపు పిల్లలైనా సరే ఆకలి కొంటాయేమో గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూడండి, ఎంత గొప్ప భరోసాని దేవుడు మనకు అనుగ్రహిస్తుంటున్న వాడిగా ఉన్నాడు. మనల్ని పోషించే విషయంలో, మనలను సంరక్షించే విషయంలో దేవుడు చాలా శ్రద్ధ వహిస్తున్న దేవుడిగా ఉన్నాడు. మన ఎడల తన యొక్క అపారమైన ప్రేమను కుమ్మరిస్తున్న వాడిగా ఉన్నాడు. ఏ లోటు లేకుండా, ఏ కొదువ లేకుండా, ఎక్కడా కూడా ఏది కూడా మనకు తక్కువ కాకుండా దేవుడు మనకు అన్నిటినీ సమృద్ధిగాను సంతృప్తిగాను అనుగ్రహించాలని కోరుకుంటున్న వాడిగా ఉన్నాడు. అందుకని మరొక మాట మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుంటున్నట్లయితే అక్కడ రాయబడతా ఉంటుంది. ఒక మంచి మాట చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఇంకా ఇంతకన్నా గొప్ప వాగ్దానం, ఇంతకన్నా గొప్ప భరోసా మనకేం కావాలి? దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తున్న వాడిగా ఉన్నాడు. అవి విత్తవు, కొయ్యవు, పొట్టలో కూర్చుకొనవు, అయినా సరే అన్ని దినాలు అవి జీవించినంత కాలము దేవుడు వాటిని పోషిస్తూనే ఉంటున్నాడు కదా. మరి వాటికన్నా మీరెంతో శ్రేష్ఠులు. మిమ్మల్ని పస్తులతో ఆయన ఉంచడు, మిమ్మల్ని ఆకలితో ఆయన పడుకోబెట్టడు, మీకు లోటు చేసి ఆయన విడిచిపెట్టడు, మీకు ఏది కూడా కుదువుగాను తక్కువగాను ఆయన ఉంచడు అని ఈ యొక్క లేఖన భాగము తెలియజేస్తా ఉంది. ఆకాశ పక్షులను చూడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. కాబట్టి దేవుడు మిమ్మల్ని పోషించే విషయంలోను, మిమ్మల్ని సంరక్షించే విషయంలోను ఎంతో శ్రద్ధ వహిస్తున్న దేవుడిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారంగా, గ్రహించవలసిన వారంగా ఉన్నాము. ఈ యొక్క మాటలలో ఇంకొంచెం కిందకి మనము చదివితే, మీలోనెవడు చింతించటం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు. దేని గురించి చింతిస్తా ఉన్నాం? చాలా చింతలు ఈ రోజుల్లో అనేక మందికి కదా. మనందరికి చాలా చింతలు ఉన్నాయి. ఏం తినాలి, ఏం బట్టలు ధరించుకోవాలి, ఎక్కడ ఉండాలి, కూడు, గుడ్డ, గూడు, వీటి కోసం మనం ఎంతగానో చింతిస్తా ఉంటాం. పిల్లల కోసం చింతిస్తున్న వారిగా ఉన్నాం. ఆర్థికపరమైన అంశాలలో మనం చింతిస్తున్న వారంగా ఉన్నాం. అనారోగ్య సంబంధమైన అంశాల గురించి చింతిస్తున్న వారంగా ఉన్నాం. అయితే మీలో ఎవడైనా సరే ఒకడు చింతించడం వలన తన ఎత్తు ఏమన్నా ఒక మూరడు పెంచుకోగలడా? లేదు కదా. అక్కడ అడుగుతూ ఉంటున్న మాట లేదు కదా. కాబట్టి మీరు దేని గురించి కూడా మీరు చింతించాల్సిన అవసరము లేదు అని
దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నవాడు, ఎంతగానో మీ పట్ల శ్రద్ధ వహిస్తున్నవాడు, మిమ్మల్ని ఎంతగానో శ్రేష్టమైన వ్యక్తులుగా ఎంచుతుంటున్నవాడు. ఆయన సింహపు పిల్లలైనా సరే లేమి గలవై కొదువు గలగవై ఉంటాయేమో గాని మీరు ఉండరు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని రాయబడతా ఉంది. కాబట్టి దేని గురించి కూడా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయనను ఆశ్రయిస్తుంటున్నావా? నువ్వు ధన్యుడు, ధన్యురాలు. ఆయన చెంత చేరిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ఆయన నీ బాగోగులన్నిటినీ కూడా చూసుకోవడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. ఆయన మీదే నువ్వు ఆధారపడి ఉన్నావా? ప్రతి పరిస్థితిలో కూడా నీ చేయబట్టి నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేని విషయంలో నీ చింత, దేని విషయంలో నీ కలత, దేని విషయంలో నీ కలవరం, వాటిని పక్కన పెట్టు. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఆశ్రయిస్తే నీకే మేలు కొదువై ఉండదు. ఆయనను ఆశ్రయించిన వాడవుగా, ఆయనను ఆశ్రయించిన దానవుగా నువ్వు ఉండు. ప్రభువా, నీవే నాయన నాకు దిక్కు అని దేవుని మీద ఆధారపడు. దేవునికి ప్రార్థించు, దేవుని వైపు చూడు, దేవుని దగ్గర అర్థించు. ఆయన నీకు మెండైన మేలులను దీవెనలను అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి తలలో వంచి దేవుని దగ్గర మన చింత అంతా కూడా ఆయన మీద వేసేసి, ప్రభువా నీవు నాకు తోడుగా ఉండు నాయన అని చెప్పి దేవుని వేడుకుందాం. తలలో వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన మేము ఎంతగానో శ్రేష్టమైన వారమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి, కాబట్టి ఎవరైనా సరే వాళ్ళకు ఉంటున్న అవసరతలను బట్టి, అక్కర్లను బట్టి చింతిస్తున్న వారుగా ఉంటున్నట్లయితే ప్రభువా, వారి చింతనంతటిని తొలగించండి, వారి పట్ల కృప చూపించండి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్న మాట ప్రకారంగా వారి యొక్క కోరికలను, వారి యొక్క అవసరతలను, అక్కర్లన్నింటినీ తీర్చి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.